మహాకుంభమేళకి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారా? టైం టికెట్స్ దొరకట్లేదని, ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయని బాధపడుతున్నారా? అయితే నేను నా బైక్ అండ్ బస్ జర్నీ యూస్ చేసి సక్సెస్ఫుల్గా ఈ ట్రిప్ని ఎలా కంప్లీట్ చేశానో చెప్తాను. ముందు నేను నా బైక్ని జబల్పూర్ రైల్వే స్టేషన్కి పార్సల్ చేశాను. నేను హైదరాబాద్ టు జబల్పూర్కి బస్ జర్నీ చేశా. 1600 రూపీస్ పర్ పర్సన్ అయ్యింది. జబల్పూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యి నా బైక్ డెలివరీ తీసుకుని రైడ్ స్టార్ట్ చేశా. ఫస్ట్ ప్రయాగ్రాజ్ రీచ్ అయ్యి హోటల్ న్యూ అశోకాలో చెక్ ఇన్ అయ్యా. రూమ్ ఛార్జెస్ అరౌండ్ 4K పడింది ఫర్ 2 persons. నెక్స్ట్ డే మౌలి అమావాస్య రోజు సంగం ఘాట్లో డిప్ తీసుకుని అయోధ్య రీచ్ అయ్యా. అయోధ్యలో రూమ్ 1200 రూపీస్ అయ్యింది. అయోధ్య రాముడి దర్శనం 30 minutesలో అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ కాశీకి స్టార్ట్ అయ్యి కాశీలో రూమ్కి 1800 రూపీస్ అయ్యింది. కాశీ విశ్వనాథ టెంపుల్ దర్శనం జస్ట్ 20 minutesలో కంప్లీట్ చేసుకున్నా. ఇంకా రిటర్న్ కాశీ టు జబల్పూర్ బైక్ జర్నీ కంప్లీట్ చేసి బైక్ హైదరాబాద్కి పార్సల్ చేసా. జబల్పూర్ టు హైదరాబాద్ బస్లో రిటర్న్ అయిపోయా. నాకు ట్రిప్ టోటల్ 12K per head పడింది. సక్సెస్ఫుల్గా ఈ ట్రిప్ని ఎలా కంప్లీట్ చేశానో నా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశా. ఒకసారి వెళ్ళి చూడండి. యూట్యూబ్ లింక్ బయో అండ్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫాలో ట్రావెల్ విత్ ప్రశాంత్ ఫర్ మోర్ వీడియోస్.